నా స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి దేవుని వాక్యము అనేకులకు అందించబడాలనేటటువంటి ఆశతో ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా మీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. ఇంకను ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా, వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ, మీ కొరకు మీ అనుదిన జీవితంలో కావలసినటువంటి ఆధ్యాత్మిక మానసిక ఎదుగుదల కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటున్నాను అని సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనే ఆలోచన ద్వారా ఈ వాక్య భాగమును విశ్లేషించినట్లయితే, దేవుడు ప్రతి మానవుని పట్ల ఒక ఆలోచనను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది అనే ఆలోచనను మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. స్నేహితులారా, మానవ జీవితము అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండడము అనేది అది అసాధ్యం. ఎందుకంటే మానవ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆయా పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, వ్యక్తులను బట్టి కష్టములకు, బాధలకు, శ్రమలకు, దుఃఖమునకు, కృంగిపోయేటటువంటి పరిస్థితులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మానవ జీవితంలో మనము అనుభవిస్తూ ఉంటున్నాం. అవి కుటుంబ సంబంధమైనవి కావచ్చు. నా కుటుంబం ఏమైపోతుంది, ఈ పరిస్థితులు నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటటువంటి, లేదా శరీర సంబంధమైనవి ఉండవచ్చు. వచ్చినటువంటి అనారోగ్యం ఏమైపోతుంది, నాకు ఏం జరుగుతుంది, లేదా దీన్ని నేను ఎట్లా జయించగలనని ఆందోళన అయి ఉండవచ్చు. ఉద్యోగాలు రాక, ఎందుకు నేను ఇంతగానం చదివినాక ఉద్యోగం రాలేదు అనేటటువంటి పరిస్థితి ఒకటైతే, ఉద్యోగం వచ్చినటువంటి స్థలాలలో అణచివేత కావచ్చు, వెలివేత కావచ్చు, ఇతరులు హింసిస్తున్న లేదా ఇతరులు కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు అయి ఉండవచ్చు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక పరమైనటువంటి రుగ్మతలు అనేటివి, అనేక విషయాలు అనేటివి ఇతరుల కుట్రల వలన కావచ్చు, శరీరము సహకరించకపోవడం వలన కావచ్చు, మోసములు, అణచివేత వలన కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు మనల్ని భయానికి, ఆందోళనకు, కృంగిపోయేటటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నటువంటి లేదా నెట్టివేస్తున్నటువంటి పరిస్థితులను మనము నిత్యము ఎదుర్కొంటూనే ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ సమాజంలో మానవుడిగా నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక కోణంలో, అది ధనవంతుడై ఉండవచ్చు, పేదవాడై ఉండవచ్చు, జ్ఞానవంతుడై ఉండవచ్చు, ఏదో ఒక విధంగా మోసగించబడుతూనే ఉంటాడు, ఏదో ఒక విధంగా అణచివేయబడుతూనే ఉంటాడు, ఏదో ఒక విధంగా భయానికి, కన్నీటికి, దుఃఖానికి గురి చేయబడుతూనే ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో నా భవిష్యత్తు ఏంటి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ బాధల నుంచి, దుఃఖము నుంచి, ఈ కృంగుబాటు నుంచి, ఈ భయము నుంచి ఏ విధంగా నేను బయటికి రాగలను అని కృంగిపోతున్నటువంటి వేళ, బలహీనపరచబడుతున్నటువంటి వేళ, దుఃఖానికి లోనవుతూ నిరీక్షణ కోల్పోతున్నటువంటి వేళ, దేవుడు ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, నిజమే, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, మన ఉద్యోగం మనకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, మనం చేయించినటువంటి పనులు ఏవి కూడా మనకు ధైర్యాన్ని నింపేటటువంటి విధంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు, యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక,
అక్కడున్నటువంటి ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇతరులు మాట్లాడుచున్నటువంటి మాటలను నీవు లక్ష్య పెట్టుకో. నీ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉండవచ్చు, నీ గురించి ఏలనగా మాట్లాడుతూ ఉండవచ్చు. వీనికి ఈ రోగం ఊరికే వచ్చిందా, వీనికి ఈ బలహీనత ఊరికే వచ్చిందా, ఈ సమస్య ఊరికే వచ్చిందా, వీని పరిస్థితి ఇది అని చెప్పుతూ ఏలనగా మాట్లాడుతూ ఉండవచ్చు. వారి మాటల యందు అనగా ఇతరుల మాటల యందు నీవు లక్ష్యం ఉంచకు. వాటిని కేంద్రంగా చేసుకొని నువ్వు ఆలోచన చేయకు. నువ్వు బాధపడాల్సి వస్తుంది, నువ్వు బలహీనపడాల్సి వస్తుంది, నువ్వు ధైర్యమును కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు నేను చుట్టుముట్టు చూడండి, సూటిపోటి మాటల వలన ఎక్కువగా గాయపరచబడుతున్నారు. ఈరోజు అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు కానీ, ఈ కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ చుట్టుముట్టు ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడతారంటే మన ధైర్యాన్ని చంపేసే విధంగా మాట్లాడతారు. మనం ఎందుకు పనికిరాని వ్యక్తులు మన విధంగా మాట్లాడుతూ ఉంటారు, స్వార్థపూరితంగా మాట్లాడుతూ ఉంటారు, బలహీనంగా పరచాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే, నీవు ఇతరుల మాటల యందు లక్ష్యం ఉంచకు. నీకొక వ్యక్తిత్వం ఉంది, నీకొక ధైర్యం ఉంది, నిన్ను కూడా దేవుడు సృష్టించినాడు, నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ ధైర్యపరుస్తూ ఉంటుంది. అందుకే ఆయన రెండవ విషయం ఏమంటుందంటే, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఇతరులు మాటలు నిన్ను భయపెట్టవచ్చు, నీ నమ్మకాన్ని నీ విశ్వాసాన్ని పాడు చేయవచ్చు. కానీ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. ఏ విశ్వాసముతో ఈ కార్యం జరుగుతుందని వచ్చినావో, ఏ విశ్వాసంతో ఈ సమస్యను జయించగలని వచ్చినావో, ఏ విశ్వాసంతో ఈ పరిస్థితులను అధిగమిస్తాను అనేటటువంటి విధంగా వచ్చినావో, దాన్ని జయించడంలో నీవు లక్ష్యం ఉంచు. మనుషులు చెప్పేటటువంటి బలహీనపరిచేటటువంటి మాటల వల్ల నీవు నీ విశ్వాసమును కోల్పోకు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన బాధలకు, మన కన్నీళ్లకు, మన సమస్యలకు, మన అవసరతలకు, అక్కరలకు ఈ విధమైనటువంటి నెట్టివేత, ఈ విధమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయేటటువంటి స్థితిగతులు మన చుట్టూ ఈరోజు కూడా ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన సమస్యల్లో నుంచి బయటికి రావడానికి ఆలోచనలు ఇవ్వలేకుండా కృంగదీసేటటువంటి వారు ఎందరో ఉండవచ్చు. అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు. ఎన్ని ఎదురవుతున్నాయో వాటన్నిటిలో నీవు ఎదుర్కోవడానికి, దాన్ని జయించడానికి ఏ విశ్వాసముతో ఆ కార్యంలో నీవు అడుగుపెట్టినావో దాన్ని జయించడం కొరకే నువ్వు ఆలోచన కలిగి ఉండు. భయపడకు అని దేవుడు ఈ ఉదయకాల సమయమున మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవు ఏ విశ్వాసముతో ఈ దాన్ని జయించగలనని అనుకుంటున్నావో దాన్ని మాత్రమే నువ్వు దృష్టి ఉంచాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇలాంటి సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ధైర్యము, దేవుడు మనకిస్తున్నటువంటి నిరీక్షణ, దేవుడు మనకిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏంటంటే, ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏమిటంటే, భయపడకుము, ఇతరుల మాటల యందు నీవు లక్ష్యం ఉంచకుము. నీవు ఏ ఉద్దేశంతో ముందుకు సాగుతున్నావో దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని జయించడానికి ఆ ఉద్దేశముతో నీవు ముందుకు సాగు. లోకములో ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులు అన్నీ నీకు అననుకూలంగా మారుతూ ఉండవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనుషుల మాటల యందు లక్ష్యం ఉంచకు. నీవు వచ్చినటువంటి విశ్వాసమును నువ్వు కొనసాగించు, విజయమును పొందుకుంటావు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే, అక్కడ ఆయన దేవుని మాటల యందు విశ్వాసం ఉంచడమును బట్టి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచడం బట్టి, ఇతరుల మాటలను తన దృష్టికి రాకుండా, ఆలోచనకు రాకుండా ఆపినటువంటి పరిస్థితిని బట్టి గొప్ప విజయాన్ని తన కుమార్తెను సజీవురాలుగా ఆయన చూసుకున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి విజయము, ఈ విధమైనటువంటి ధైర్యము, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి విశ్వాసమును దేవుడు ఈ దినము మనందరికీ అనుగ్రహించి బలపరచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మాకు వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి
కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ స్థలాలలో అణచివేతలు కావచ్చు, ఇతరుల సూటిపోటి మాటలు కావచ్చు, మాకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మిమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటున్నప్పుడు, మమ్మల్ని ఎంతగానో దుఃఖానికి గురి చేస్తూ ఉంటున్నప్పుడు నిన్ను సమీపించి అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండగా నీవు కనికరించే దేవుడవు, క్షమించే దేవుడవు, లోపములు సరిదిద్దే దేవుడవు. మనుషులు మమ్మల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులు మమ్మల్ని బలహీనపరచొచ్చు, కానీ నీవు విడువని ఎడబాయని దేవుడవు కదా. ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. వారి కన్నీళ్ళలో మీరు తోడుగా ఉండండి, అణచివేతల్లో మీరు తోడుగా ఉండండి, మోసపోతున్నటువంటి సందర్భాలలో మీరు తోడుగా ఉండండి. శరీర బలహీనతలను జయించుటకు కావలసిన శక్తిని, ఆరోగ్యములను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని, ఈ దినమున ఇది జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలన్నిటినీ నెరవేర్చి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని, వారి ప్రయాణాలలోనూ, పంట పొలాలను, చేతుల కష్టార్జితంలోను, ఉద్యోగ స్థలాలలోనూ నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.